అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తీయగా పుల్ల పుల్లగా ఉండే మామిడి పండు పచ్చడి చేస్తున్నాను. మనం మామిడికాయతో పచ్చడి చేసుకుంటూ ఉంటాంగా, అలాగే ఈసారి పండుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మామిడి పళ్ళు పూర్తిగా పండి తీయగాను లేవు, అలా అని బాగా పుల్లగాను లేవు, కొద్దిగా తీపిగా కొద్దిగా పుల్లగా ఉన్నాయన్నమాట. సో అందుకనే పచ్చడికి వీటిని వేయించుకున్నాను నేను. వీటిని తొక్క తీసి ముక్కలు తరిగి దాని మీద కొద్దిగా ఉప్పు పసుపు వేసి పక్కన పెడుతున్నాను. ముందుగా పచ్చడికి పోపు వేయించుకుందాము. దానికోసము 1 టేబుల్ స్పూను కొబ్బరి నూనె వేడి చేసి దాంట్లో 1 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్కి ఇంకా తక్కువగా మెంతులు వేసి వేయిస్తున్నాను. మెంతులు ఎర్రగా వేగి టేస్ట్ బాగుంటుంది. అలాగే 3-4 ఎండుమిరపకాయలను కూడా వేయిస్తున్నాను. కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు, మినపప్పు, మెంతులు వీటిని పచ్చడిలోకి మెత్తగా దంచి వేసుకుంటాం అనమాట. అది కాకుండా పచ్చడిలోకి పోపు మళ్ళీ విడిగా పెట్టుకుంటాం మనం. ఇది పచ్చడితో పాటు నూరడం కోసం అనమాట. ఇవన్నీ బాగా వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ పోపు వేయించుకుందాం మనం ఇదే మూకుడులో. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెడదాము. మళ్ళీ అదే మూకుడులో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని, నూనె కాగాక ఇందులో 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసి వేయించండి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. దీంట్లో 1-2 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసి పోపు అంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ ముందుగా మనం వేయించుకున్న పోపుని మెత్తగా నూరుకుందాం. ముందుగా పోపుని నూరేసుకుని ఆ తర్వాత దాంట్లో ఈ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు కూడా వేసేసి దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో ఇలా గ్రైండ్ అయిందంతాను. దీన్నంతని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ మామిడి పళ్ళు పూర్తిగా పండి తీయగాను లేవు, అలా అని బాగా పుల్లగాను లేవు, కొద్దిగా తీపిగా కొద్దిగా పుల్లగా ఉన్నాయన్నమాట. సో అందుకనే పచ్చడికి వీటిని వేయించుకున్నాను నేను. సో ఇందులో నేను ఇప్పుడు ఇటు బెల్లం కానీ అటు చింతపండు కానీ 2 వేయట్లే. మీరు వాడుతున్న కాయల్ని బట్టి మీకు ఇంకా పులుపు కానీ తీపి కానీ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కానీ చింతపండు కానీ వేసుకోండి. నేనైతే ఆ 2 కూడా వేయట్లేదు. నాకు ఇక్కడ పులుపు తీపి 2 కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ పోపు తీసుకొచ్చి పచ్చడిలో వేసేసి బాగా కలిపేయండి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీలోకే కాకుండా అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. అంతేకాకుండా చిప్స్లోకి డిప్ లాగా కూడా బాగుంటుందన్నమాట. మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి సుమా. మరిన్ని రెసిపీల కోసం శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ శశిరేఖాస్ కిచెన్ కూడా విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీలని ట్రై చేయండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను.